వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా మాధురి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి కష్ట సుఖాలని శుభ లాభాలని అందించబోతోంది? మిథున రాశి మొత్తం 12 రాశుల్లోకెల్లా విశిష్టమైనటువంటి రాశి. ముందుగా ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము మన ఛానల్ ప్రేక్షకులకి మనకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షల నూతన సంవత్సరం చెప్పేసుకుందాం. ఓకే. నెక్స్ట్, మిథున రాశిని బటర్ఫ్లై అన్నారు. అంటే మనకి ఎక్కువ సార్లు వాళ్ళు పాపం వెయిటింగ్ చేయలేరు, పేషెన్స్ ఉండదు, ఓపిక ఉండదు, అండ్ వెంటనే పని అయిపోవాలి. అండ్ మోస్ట్ టాక్ట్ఫుల్ మిథున రాశి వాళ్ళతో మనం మాట్లాడితే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి. సో అది ఈ లక్షణాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు 2024 క్రోధినామ సంవత్సరం పప్పులో కాలేశారు. చూసావా, ఎంతటి వాడికైనా సరే గ్రహాలలో పప్పులో కాలేపిస్తుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. కమ్యూనికేషన్ అద్భుతం. కరోనా టైంలో ఒక మిథున రాశి అమ్మాయి ఏం చేసిందంటే, ఐ నో హౌ టు టేక్ దిస్ ఇంజెక్షన్, యునో ఇది ఈ ముందు ప్రివెంటివ్ మెడిసిన్ వేశారు కదా, వ్యాక్సిన్. అది దొరకకపోతే వేరే హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డాక్టర్ని రెచ్చగొడితే కమ్యూనికేషన్ స్వీట్గా మాట్లాడేసరికి వాడు అక్కడ దొబ్బకొచ్చేసాడు డోసు. తర్వాత దొరికి వీడిని పీక్ పడేశారు జాబ్లో నుంచి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ బుధగ్రహ ఈ మిథున రాశి. అయితే ఇప్పుడు ఈ మిథున రాశికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే, మనకి 14 ఉందమ్మా ఆదాయం, 2 ఖర్చు. టోటల్ పిసినారు లేదు, డబ్బంతా దాచేస్తారు వీళ్ళు. నెక్స్ట్, మిథున రాశికి రాజ్యపూజ్యం 4, అవమానం 3 ఉంది. సో అసలు అవమానం లేదు. ఇంతకుముందు మిథున రాశి వాళ్ళకి మాకు అత్తగారు బాగా పట్టించుకోవట్లేదు, ఆడబడుచులు పట్టించుకోవట్లేదు, మా ఇంటి పక్కన వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎదురింటి వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇట్లా ప్రతి చిన్నదానికి బాధపడిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి. దే విల్ బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్ దే గో. అండ్ ఇన్కమ్స్ విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు, ఇన్కమ్స్ ఎక్కువైపోయి వాళ్ళంతా ఫారెన్ వెళ్ళిపోతున్నారు. అయితే ఒక్కటి మాత్రం వెంటాడుతూ వచ్చింది లాస్ట్ ఇయర్, కోర్టు కేసుల్లో, పోలీస్ స్టేషన్ కేసులు డెఫినెట్గా వచ్చినాయి. దీనికి జ్యోతిషం మనం వేగ్గా చెప్పట్లేదు, ప్రేక్షకులకి రూల్ చెప్తున్నాం మనం. గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నప్పుడు అప్పుడు పోలీస్ స్టేషన్ కేసులు, తర్వాత కోర్టు కేసులు జరుగుతాయని ఉంది. ఒక మెడికల్ షాప్ వాడు నాకు ఫోన్ చేశాడు, గురుగారు మీరు చెప్పింది ఎప్పుడంటే జరిగిపోయిందండి. నేను ఏమైందిరా నాయన అంటే, మెడిసిన్స్ అమ్మాను, డ్రగ్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు రా నాయన అంటే, ఆ లిస్ట్ ఉంటుంది సార్ మాకు, ఆ లిస్ట్లో ఈ అమ్మిని అంతా రాసుకోవాలంట. ఆ రోజు రాసుకోకుండా కొన్ని ఎక్కువ పెట్టుకున్నాడంట, అమ్మకూడదు అన్నటువంటి ఏవో ఉంటాయి కదా పాపం వాళ్ళ మ్యానిపులేషన్స్. సో అయితే ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోరా అంటే, డబ్బులు ఇస్తానన్నా తీసుకోవట్లేదండి అన్నాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గురుడు నాయన, అర్థమైందా అన్న. అండ్ ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా 2024లో వాళ్ళ భర్తల్ని హ్యాండ్ పెక్కడ్ చేసేయాలని చాలా ట్రయల్ చేశారు, అవ్వలేదు. ఈ సంవత్సరం అయిపోతారు వాళ్ళంతా. అండ్ స్వీట్ల మీద స్వీట్లు తినేస్తారమ్మా ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు. అంటే ఎక్కువగా ఫంక్షన్స్ లో పాల్గొనటం లాంటివి ఉంటుంది. అసలు మిథున రాశి అంటేనే ఫంక్షన్స్, పబ్స్, ఎంజాయ్మెంట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ కలెక్టర్స్ వీళ్ళంతా కూడా మిథున రాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఐఏఎస్లో బాగా ఇది. సో వీళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, స్వీట్లు ఎక్కువ తినేస్తారు కదా. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి బ్యూటిఫుల్గా ఉంది సంపాదన. కిరాణా వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క హాస్టల్ బిజినెస్లు, పౌల్ట్రీస్, అగ్రికల్చరల్ బిజినెస్లు, ఫర్టిలైజర్స్ అండ్ వాట్ నాట్ ఆల్ అన్నీ బాగున్నాయి. అండ్ మొన్నటి దాకా శని బలం కొంచెం తక్కువగా ఉంది, ఇప్పుడు శని రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు. ఎప్పటి నుంచి? మార్చ్ 29, 2025 నుంచి. మొన్నటిదాకా కేతువు దబా బాధేశాడు అనమాట ఈ మిథున రాశి వాళ్ళందరినీ. ఇప్పుడు డెఫినెట్గా వదిలేశాడు. అందుకని టాప్గా మిథున రాశి వాళ్ళ అన్నయ్యలతో, అక్కలతో గొడవలు అయిపోయినాయి, తమ్ముళ్ళతో ముఖ్యంగా. ఎందువలన? ఇప్పుడు ఆస్తులు పంపకాలలో మెయిన్ రోడ్డు మీద బిట్టు మిథున రాశి అక్కకి ఇస్తున్నారని, వెనకాల బిట్టు తమ్ముడికి ఇస్తున్నారని, నువ్వు లేకపోతే నేను లేనక్క, నేను లేకపోతే నువ్వు లేని తమ్ముడు అని, ఇద్దరు రక్త సంబంధంలో ఎన్టీ రామారావు సావిత్రి గారిలా అంత క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు టపీమని విడిపోయారు ఆఫ్టర్ ఆల్ ఫర్ చిన్న ఆస్తి కోసం. అటువంటి వాళ్ళంతా క్రోధినామ సంవత్సరంలో జరిగింది. ఈ సంవత్సరం అలాంటివి ఏమి లేవు. అండ్ సోదరుల డెవలప్మెంట్ బాగుంటుంది. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో
వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఓకే, మిథున రాశికి వాళ్ళకే కాదు వాళ్ళ సిబ్లింగ్స్ కూడా బాగుంటుంది ఇయర్. ఓకే, మన సెలబ్రిటీస్ లో చార్మి ఈ మిథున రాశి. ఓకే, మనకు సినిమాల్లో కనబడట్లేదు అంత మాత్రాన మనం చార్మి జాతకం బాగాలేదు అని అనుకోకూడదు. అంటే పబ్లిక్ మీడియాలోనే ఉండాలని వ్యాపారాల మీద వ్యాపారాలు చేసేస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా చార్మి జాతకం చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే మనము ఈ యొక్క మిథున రాశి వారిలో మనకి ఈ ఇప్పుడు మనం కేసీఆర్ అంటున్నాం, అసలు యాక్చువల్గా ఆయనది మీనరాశి, చంద్రశేఖర్ అంటాం, కానీ కా 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 అని పిలుగుతున్నాం కదా, కేసీఆర్ 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 అని. లాస్ట్ ఇయర్ పాప అవమానాలు పాడయ్యాడు కదా ఆయన కొంచెం. జస్ట్ ఇంకా న్యూ ఇయర్ ఎంటర్ అవుతుంది అని అనగానే చూడండి అసెంబ్లీకి వస్తున్నాడు. అవును, సెకండ్ టైం అసెంబ్లీలోకి వచ్చారు అని చెప్పి విన్నాం. స్లోగా అతని యొక్క వాయిస్ వస్తుంది. సో పికప్ అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి అట్లాగా. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, మళ్ళీ కేసీఆర్ రాజ్యం వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే 10 years చేశారు, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఈ 5 years కూడాను రేవంత్ రెడ్డి మళ్ళీ పరిపాలిస్తారు అని చెప్పి లాస్ట్ వీడియోస్ లో. సో మళ్ళీ అంటే పరిపాలిస్తున్నారు అంటే దే యాక్సెప్ట్, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అని. సో ఇప్పుడు కేసీఆర్ కి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఫుల్ టర్మ్ పరిపాలిస్తారా పరిపాలించరా అన్నది క్వశ్చన్. ఫుల్ టర్మ్ పరిపాలిస్తారు. చాలా మంది ఏంటి బ్రేక్ వస్తుంది, మధ్యలో గవర్నమెంట్ పడిపోతుంది, ఇట్లా చాలా ఆయన గెలిచినప్పటి నుంచి చెప్తున్నారు. అండ్ ఈస్ టేకింగ్ అప్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. ఈ హైడ్రా పట్టుకున్నారు, కొట్టుడు మొత్తం డబ్బున్న వాళ్ళ బిల్డింగ్లన్నీ. ఓకే, పేదవాళ్ళే ఉంటాయి, ఎన్క్రోచ్మెంట్స్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఉంటుంది. రంగనాథ్ గారు కూడా కమిషనర్ హైడ్రా బాగా చేసుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. కొంత నెగిటివిటీ వస్తుంది కదా. అండ్ ఈ మెయిన్గా ఇట్లా ఉన్నప్పుడు ఈయన రారు కేసీఆర్ గారిని అనుకోకూడదు, ఎప్పుడు జాతకాలు శాసిస్తాయి అన్నమాట. సో స్లోగా అయింది పికప్ అయిపోతుంది. అండ్ ఎవ్రీ టైం ప్రజలు ఎప్పుడు కూడా ఒకటే వేరు. తమిళనాడు సైకాలజీ, మనం అందరం కూడా తమిళనాడు ద్రావిడ్లం అంటాం. సో అందువలన మెడ్రాస్లో ఏం చేస్తారు, 5 years స్టాలిన్కి, 5 years ఆమెకి జయలలితకి, 5 years వాళ్ళ డాడీ కరుణానిధికి ఇచ్చేవారు, ఒక టర్మ్. అండ్ తిరుగు లేకుండా పరిపాలించాడు జగన్. పట్టం అలా కట్టిచ్చాం మనం, అవును, నిలబెట్టుకోలేకపోయాడు. అంటే ఇట్ ఈస్ హిస్ మిస్టేక్. అన్నీ మంచి పనులు చేశాడు, డబ్బులు ఇచ్చేస్తే వేసేస్తారు నాకు అని రాంగ్ కన్సెప్షన్లోకి వెళ్ళారు. అలాగే కేసీఆర్ గారు చేసినటువంటిది వాళ్ళకి ప్రజల్లో సిటీలో అంతా కూడా ఆయనదే వచ్చింది. సో బయట డిస్ట్రిక్ట్స్లో ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు. అందువల్లనే రేవంత్ రెడ్డి గారు పగబట్టేసి హైదరాబాద్ సిటీలో పడగొట్టేస్తున్నారు అని కూడా జనం అంటూ ఉంటారు. కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు మెచ్యూర్డ్ లీడరు, కేసీఆర్ మెచ్యూర్డ్ లీడరు. సో ఈ ఇయర్ కేసీఆర్ గారికి ఎలా ఉండబోతోంది? ఇంప్రూవ్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ నువ్వు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్కి మళ్ళీ రాగలుగుతారంటే ఖచ్చితంగా వస్తాడు ఆయన. ఎందువల్లంటే దెర్ ఆర్ ఛాన్సెస్. మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళడము, చేయడము, ఇట్లా చేసుకోవాలన్నమాట. అందువల్లనే మనం రేవంత్ రెడ్డి గారి సర్వేలో కూడా ఫామ్ హౌస్ మంత్రి కావాలా, లేకపోతే మామూలు సర్వే మొన్న అడిగినప్పుడు మాకు ఫామ్ హౌస్ మంత్రే కావాలా, ఫామ్ హౌస్ గవర్నమెంటే కావాలా అని సర్వే చెప్పేసరికి స్టన్ అయిపోయారని మనం వార్తల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేర్ ఆర్ ఈక్వల్ ఛాన్సెస్, డెఫినెట్లీ మోర్ ఛాన్సెస్ ఫర్ కేసీఆర్ టు విన్. సో ఆ విధంగా ఈ యొక్క అలాగని చెప్పి రేవంత్ రెడ్డి గారు మనం డిస్కరేజ్ అవ్వకూడదు కదా. మనము డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలంటే డెసిషన్స్ హైకమాండ్ ఉంటుంది. సో ఎవ్రీవేర్ కంట్రోలింగ్ బటన్ అక్కడ ఉంటుంది. సో అలా చేసుకోవాలి జాగ్రత్తగా. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ విలాసరావు దేశ్ముఖ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటే మనము రవీంద్ర భారతిలో 3 స్వాతంత్ర సమరయోధుల పుస్తకాన్ని రిలీజ్ చేసినప్పుడు మన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కుందన్ బాగ్లో రామానంద తీర్థ అని ఉంది. ఆ తీర్థలో దానికి చైర్మన్ ఆయన ఇప్పుడు కూడా, రామానంద తీర్థకి. ఆయన పివి నరసింహారావు గారు ఏం చేశారంటే సుమన్ కృష్ణకాంత్, అండ్ కృష్ణకాంత్ ఈజ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ దట్ టైం. ఆయన భార్యని సుమన్ కృష్ణకాంత్ గారిని కూడా తీసుకొచ్చారు. తర్వాత విలాసరావు దేశ్ముఖ్ గారిని తీసుకొచ్చారు. హీఈస్ ద సీఎం ఆఫ్ మహారాష్ట్ర దట్ టైం. ఎస్ఎం కృష్ణ కర్ణాటక సీఎం అని పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. సో వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు యునైటెడ్ ఇంకా మన కలిసి ఉంది ఆంధ్రప్రదేశ్. అలా ఉన్నప్పుడు ఏదో సరదాగా నేను జాతకం చెప్తున్నానని చెప్పి రామానంద తీర్థంలో
కేశవులు అని ఫార్మర్ మినిస్టర్ ఉండేవారు. చెప్పవా అంటే నేను సరదాగా పివి నరసింహారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ వరుసలో చెప్పాను. విలాసరావు గారు దేశముఖ్ చూసినప్పుడు సార్ మీకు నెక్స్ట్ మంత్ పదవీ గండం ఉంది అన్నాను. అందుకని వెంటనే కేశవులు గారు కంగారు పడిపోయి రావయ్యారా ఏదో సరదాగా చెప్పమంటే నువ్వు పదవీ గండం ఉందన్నావు. సార్ ఉంది సార్ అన్న. వెంటనే లాక్కొచ్చి సార్ లాక్కొచ్చి అలా చెప్పకూడదు అని చెప్పిన తర్వాత 1 month తర్వాత నాకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఫోన్ వచ్చింది. ఎందువలన విలాసరావు దేశముఖ్ కొడుకు ఆయన అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కలిసి ఇదే రామ్ గోపాల్ వర్మ మహిమ వల్ల మొత్తం అవన్నీ నాగార్జున ఇలాంటి టాప్ హీరోస్ బాలీవుడ్ హీరోస్ అందరూ కొంతమంది కొనుక్కున్నారు అక్కడ. కొనుక్కోవడం అది పెద్ద స్కాండల్ అయ్యి ఇదయ్యి వీళ్ళ సీఎంను మార్చేశారు అక్కడ. మార్చారు. సుశీల్ కుమార్ షిండే సక్సెసర్ సీఎం కింద వచ్చారు అప్పట్లో. అండ్ అప్పుడు నెక్స్ట్ మంత్ అడిగినప్పుడు సార్ మీకు సెంట్రల్ మినిస్ట్రీ వస్తుంది అన్నాను. వచ్చింది. అంటే ఏంటి ఒక మంత్రి పదవి అనే ఏదైనా యోగంలో మనకి డెఫినెట్గా ఈ యొక్క దానంతకు అది డెస్టినీ జరుగుతుంది, దాన్ని ఎవరో మార్చలేరు. కాబట్టి మిథున రాశి వాళ్ళందరికీ కూడా చక్కగా రాజకీయ యోగాలు వచ్చేస్తున్నాయి. బ్రహ్మాండంగా రైతు కూడా మంచిగా పంటలు పండిస్తాడు. అండ్ బ్యాడ్ ఏడీ లేదనమాట. విద్యార్థులు వచ్చేసరికి ఫెయిల్ అయిపోతారు విలాకంగా. జాగ్రత్తగా చదవాలా, చదవకపోతే ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అన్నారని మనం ఛాలెంజ్ చేసి చదవాలా. అండ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు రాస్తున్నారు గవర్నమెంట్ టెస్ట్లో, కొంతమంది రాస్తున్నారు సాఫ్ట్వేర్ అట్లా వెళ్ళిపోతున్నారు. వీళ్ళైనా ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా. సో వాటిల్లో చాలా చక్కగా ఎక్కువ కష్టపడితే వీళ్ళు 50% మాత్రమే సక్సెస్ అవ్వడానికి చదువుల్లో డౌన్ అవుతారు. సో ఈ విధంగా ఈ మిథున రాశి వారందరూ కూడా ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలమ్మా. ఓకే. అయితే వీళ్ళకి మీరు చెప్పారు కదా విద్యార్థులు ఫెయిల్ అయిపోవటం కానీ లేదంటే పదవీ గండాలు కానీ ఇలాంటి వాళ్ళకి ఏవైనా రెమెడీస్ ఉన్నాయంటారు? డెఫినెట్గా ఉన్నాయి. గురుగ్రహం జూపిటర్, మన జూపిటర్ బాగుండలేదు మిథున రాశికి. లాస్ట్ ఇయర్ కూడా మనకి పెద్దగా పికప్ అవ్వలేదు, ఇప్పుడు కూడా పికప్ అవ్వలేదు. కాబట్టి గురుగ్రహం, గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా. గురువుకి కిలోంపావు, ఆ గురువు ఇప్పుడు కూడా శనగలు అనమాట. ఆ శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి తెల్లవారుజాము 3 గంటలకు ఇవ్వాలి. మరి తెల్లవారుజాము 3 గంటలకు పంతులు గారు వస్తాడా? రారు కదా దానం ఇస్తానంటే. అందుకని పంతులు గారు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో దుకాణం పెడేయాలి. మనం వెళ్ళి అక్కడే పడుకోవడమో లేకపోతే పంతులు గారిని హైజాక్ చేసేసి మా ఇంట్లో పడుకోరా నాయన అని చెప్పి పడుకోబెట్టి తెల్లవారుజామున 3 o'clock ఇవ్వాలి. కుదరదండి అంటే 6 o'clock శుక్రహోరాలో దేవత గురువు ఆయన, రాక్షసుల గురువు ఈయన కాబట్టి ఆ గురుహోరాలో మనము దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు తారా అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవాలి. అలాగే మేడి చెట్టు ఔదుంబర వృక్షం, దీనికి గురు జపం, గురువు అనుగ్రహం రావాలంటే మేడి చెట్టుకు నీళ్లు పోసి ఒక బకెట్ నీళ్లు పోసి గురువారము మనము ఈ యొక్క మేడి చెట్టుకి దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని దత్తాత్రేయ స్వాముల వారికి చేసుకోవాలా. శ్రీ గురు చరిత్రని చదవాలి. ఏదో మెకానికల్గా చదవడం అని కాకుండా అక్కడ మనం చదువుతుంటే పిక్చరైజేషన్ అయిపోవాలా. దత్తాత్రేయుడు ఆ ముసలి గేదెకి పాలు రప్పించాడంటే అక్కడ పాలు తీస్తున్నట్టు కనబడాలా. ఇన్ దట్ వే లీనమైపోవాలా. గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మనం చేసుకోవడం ద్వారా, గురుచరిత్ర పారాయణం చేసుకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా షుగర్ వ్యాధులు రావు. ఈ యొక్క స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ మిథున రాశి వాళ్ళకి పెరుగుతుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.